ఎస్, భారతదేశంలో బ్యాంకింగ్ రంగానికి ఒక మూలం ఆర్బీఐ. ఆర్బీఐకి సంబంధించి దానికి స్ఫూర్తి అయిన అంబేద్కర్ ఇక ఏప్రిల్ 1న ఆర్బీఐ యొక్క స్థాపించిన దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే అంబేద్కర్ సంబంధించిన విషయం, ఈ ఆర్బీఐ ఏదైతే నోట్ల ముద్రణ ఉందో ఆ నోట్ల ముద్రణకు సంబంధించి ఆ రోజు ఖచ్చితంగా అంబేద్కర్ కరెన్సీ నోట్లపైన అంబేద్కర్ బొమ్మ వేయాలంటూ కూడా ఈ డిమాండ్ దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి తెర మీదకి వచ్చింది. అసలు ఈ కరెన్సీ నోట్లపైన అంబేద్కర్ ముద్రణ సాధ్యమవుద్దా? అసలు ఆ డిమాండ్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఏ విధంగా మూమెంట్ తీసుకెళ్ళబోతున్నారు? ఇక మనతో మాట్లాడడానికి కరెన్సీ నోట్లపైన అంబేద్కర్ ముద్రణ సాధన సమితి అధ్యక్షుడు మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. ఏంటి అసలు మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? అసలు మా ప్రధానమైనటువంటి డిమాండ్ మొదటి స్వాతంత్ర పోరాటం, స్వదేశీ ఉద్యమం, మొదటి ప్రపంచ యుద్ధం, జలియన్వాలాబాగ్ సంఘటన, సాయుధ పోరాటం దారనే స్వాతంత్రం వస్తుందని, ఈ దేశంలో 1,50,00,000 మంది చనిపోతారు. చనిపోయినప్పుడు ఆ యొక్క నష్టాన్ని పూరించడం కోసం 1921లో ఇంపీరియల్ బ్యాంకును బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. విధులు నిర్వహించడంలోనే విఫలమవుతుంది ఆ బ్యాంకు. అప్పుడు ప్రాణ నష్టం జరిగింది, ఆర్థిక నష్టం జరిగింది, రూపాయి విలువ పడిపోయింది, పేదవాడికి అన్నం దొరకట్లేదు. అలాంటి పరిస్థితులలో ఇంపీరియల్ బ్యాంకును 1921లో ఏర్పాటు చేస్తే అది విధులు నిర్వహించడంలోనే విఫలమైంది. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1923లో రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది అని అంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకోసం మేము అంటున్నాం, ఏప్రిల్ 1వ తారీఖు నాడు 89 సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఆ వార్షికోత్సవాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పెట్టి ఆయనకు దండేసి నువ్వు కేక్ కట్ చేయాలి కదా, ఆయన చేసినటువంటి త్యాగాన్ని నువ్వు కొనియాడాలి కదా, ఆ చరిత్రను బ్యాంకులలో ఉండేటువంటి ఖాతాదారులకు చెప్పాలి కదా. చెప్పడంలో ఆర్బీఐ విఫలమైంది. అందుకోసమే 2016 నుండి ఈ యొక్క ఉద్యమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితిని బట్టి ఖచ్చితంగా నోట్ల ముద్రణ పైన అంబేద్కర్ బొమ్మ ముద్రించడం ఇది సాధ్యమవుతుందన్న? ఎందుకు కాదు, ఏదైనా సాధ్యమవుతుంది. కానీ ప్రభుత్వాలు చేయట్లేదు. సాధ్యం కానిది ఏముంది? ఆర్బీఐ సంవత్సరానికి 2,000 కోట్లు ముద్రిస్తుంది. జర్మనీ నుండి, జపాన్ నుండి, బ్రిటన్ నుండి కాగితాలను దిగుమతి చేయించుకుంటుంది ఈ దేశానికి. అక్కడ నుండి దిగుమతి చేయించుకుంటుంది. ప్రింటింగు అదంతా కాగితాల సిరాయింకు ఖర్చు ఎంత అవుతుంది? మొత్తం 40% ఖర్చు అవుతుంది. అంటే ఖర్చు 40% అవుతుంది. అంటే ఏ బొమ్మ వేసినా గదే 40% అవుతుంది. అంబేద్కర్ బొమ్మ వస్తే అదనంగా నీకు ఖర్చు కాదు కదా. నీ బొమ్మ వేయడానికి ఖర్చు ఎందుకు అవుతుంది? ఎందుకు సాధ్యం కాదు? చరిత్ర ఏమని చెప్తుంది? చరిత్రను వక్రీకరించినటువంటి పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నది. ఒకసారి మీరు ఆలోచించండి. 2015లో 80 సంవత్సరాల ఆర్బీఐ వేడుకలు, మహారాష్ట్ర ప్రధాన కేంద్ర కార్యాలయం ముంబైలో ఉంది. ముంబైలో ఉంటే దానికి ముఖ్య అతిథిగా ఎవరు వెళ్ళారు? ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్ళారు. దానికి ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్ వెళ్ళారు. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెళ్ళారు. అప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి విద్యాసాగర్ గారు ఉన్నారు ఆ వేదిక మీద. ఉంటే నరేంద్ర మోడీ గారు ఏమని మాట్లాడతారు? గంట సేపు మాట్లాడతాడు. గంట సేపు ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ గురించి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ఈ బ్యాంకుల లక్ష్యం కావాలన్నాడు. చాలా సంతోషం. కానీ ఏమంటాడు? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మహాత్మా గాంధీ అని పిలువబడుతున్నటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ఆయన 2025లో 150 సంవత్సరాలు నిండితే అని చెప్పి
ఏప్రిల్ 1వ తారీఖు నాడు 2025లో ప్రపంచం మొత్తం మన దిక్కు చూసేటట్టు 150 జయంతి ఉత్సవాలను మోహన్ దాస్ కరంచంద్ గాంధీ చేయాలని చెప్తాడు. అరే ఇదెక్కడి చిత్రము? అసలు ఆర్బీఐ రూపకల్పన చేసింది అంబేద్కర్ కదా, గాంధీకి ఆర్బీఐకి ఏం సంబంధం? ఆర్బీఐ వేడుకలలో ఎందుకు చేయమని అంటాడు? నేను అడుగుతున్నా. ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఆర్బీఐ ఏర్పడ్డది. ఎస్, ఏప్రిల్ 14వ తారీఖు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టారు. అంటే అంబేద్కర్ జయంతి ముందు ఉంది కదా, అదే నెల కదా. కానీ అక్టోబరు 2వ తారీఖు నాడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ పుట్టారు. అంటే ఏప్రిల్కు అక్టోబర్కి ఎంత తేడా? 6 నెలల తేడా ఉంది కదా. మరి 6 నెలలు తేడా ఉంటే నీ ఆర్బీఐ వేడుకలల్లో 6 నెలల ముందే నువ్వు జయంతి చేయాలనా? అంటే ఇక్కడ ప్రభుత్వాలు ఒక నాటకం ఆడుతున్నాయి, ప్రభుత్వాలు ఒక ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి. అంటే చరిత్ర ఏ విధంగా ఉందో ఆ విధంగా చూపించడంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్బీఐకి చింతశుద్ధి లేదు. అందుకోసమే చరిత్ర ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండాలనే మేము ఆర్బీఐ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ మీ డిమాండ్కి సంబంధించి ప్రభుత్వాలు కింద అంగీకరించకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? మేము దీని మీద పల్లె నుండి ఢిల్లీ దాకా పాదయాత్ర చేశాం, ప్రజా చైతన్య రథయాత్ర చేశాం, జ్ఞాన యుద్ధ యాత్ర చేశాం, ప్రజాపోరు రథయాత్ర చేశాం. ఢిల్లీలో 16 సార్ల ధర్నా నిర్ణయించడం జరిగింది. ఆ యొక్క ధర్నాకు సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్సిపి, టీఆర్ఎస్, కాంగ్రెసు అన్ని పార్టీలు వచ్చాయి. రాజ్యసభ సభ్యులు వచ్చారు, పార్లమెంటు మెంబర్లు వచ్చారు. అమలాపురం ఎంపీ వైఎస్ఆర్సిపి అమలాపురం ఎంపీ చింతా అనురాధ గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అంటే మేము ఉద్యమం చేయడం వల్ల నేనేమంటున్నానంటే మీరు అయితదాని మీరు అడుగుతున్నారు. అంటే వీళ్ళందరినీ కూడగడుతున్నాం. మేము కూడగట్టినప్పుడు మా ధర్నాలకు పిలిపిస్తున్నాం. అంతెందుకు, మొన్న ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నటువంటి మల్లు రవి గారు మా ధర్నాకు వచ్చారు. వచ్చేసి ఇది న్యాయమైన డిమాండ్ అని కొప్పుల ఈశ్వర్ దగ్గరికి తీసుకెళ్లారు. అంటే ఈరోజు బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ ఏంటిది? కాంగ్రెస్ కదా. ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జాతీయ కన్వీనర్ అయినటువంటి కొప్పుల రాజు దగ్గర తీసుకుపోయి ఇది న్యాయమైన డిమాండే, ఇది ఖచ్చితంగా పెట్టాల్సిందే అనే ఇది రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్లమెంటు మెంబర్గా ఉన్నప్పుడు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది, రాష్ట్రపతికి లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా ఆర్ కృష్ణన్న గారు, బీద మస్తన్ రావు గారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా తెలియదు చరిత్ర. అసలు ఈ చరిత్ర తెలియకుండా చేశారు. అసలు వాళ్ళే నిజంగానా భారత రాజ్యాంగ నిర్మాత అంటే అంబేద్కర్ అనుకున్నాం. కానీ ఆర్బీఐ సృష్టికర్త, ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాకే తెలియదని వాళ్ళు అంటున్నారు. అంటే సమాజంలో అతను ఈ రూపాయి దాని సమస్య పరిష్కారం వంటి పుస్తకాన్ని రాసిండు అని అంటే అప్పుడు తెలుస్తుంది కదా. అప్పుడు తెలిస్తే ఖచ్చితంగా ఆయన చెయ్యాలి అని అంటాం. ఇప్పుడు ఒకసారి వినండి సార్, మీరు మొదటి స్వాతంత్ర పోరాటంలో తొలి అమరుడు ఎవరంటే దుడ్డి కమరయ్య అంటాం. మలిదోష ఉద్యమంలో ఎవరు అని అంటే శ్రీకాంతాచారి అంటాం. అంటే చరిత్ర ఆ విధంగా అయిపోయింది. అంటే చరిత్ర చెప్పుకుంటూనే మీ ఉద్యమాలను నిర్వహిస్తారా? ఎట్లా ఏం చెప్తారు? మేము చరిత్రను తెలియనటువంటి వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది, ఈ దేశానికి స్వాతంత్రం ఎట్లొచ్చింది, సేమ్ అట్లనే విషయాన్ని ప్రజలకు అర్థం చేయించకుండా ఇది బొమ్మ వేయాలి అని అంటే అది సక్సెస్ కాదు. అందుకోసం మేమేమన్నాం, జ్ఞాన యుద్ధ యాత్ర, ఒక యుద్ధ ప్రాతిపాదికంగా మేము జ్ఞానాన్ని చెప్తున్నాం. ఆర్బీఐ వేడుకల్లో మేము అది ఆర్బీఐ చట్టం అనేది ఉంటుంది, 1934 ఆర్బీఐ చట్టం ఉంటుంది. దాంట్లో ముందు పేజీలనే విషయ సూచికలనే ముందు పేజీలనే ఆర్బీఐ లోగో ఉంటుంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉంటుంది, అంబేద్కర్ గారి ఫోటో ఉంటుంది. దాంట్లో మ్యాటర్ మొత్తం రాసి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడడానికి గల కారణం ఉంది, ఏ విధంగా ఏర్పడ్డది దాంట్లోనే ఉంటుంది. దాన్ని బ్యాంకులలో నువ్వు పెట్టాలి కదా. ప్రైవేటు బ్యాంకులన్నా ప్రభుత్వ బ్యాంకులన్నా ఏ బ్యాంకునైనా నడిపించేటువంటి అది ఎవరికి ఉంటుంది? ఆర్బీఐకి ఉంటుంది. బ్యాంకు ఉండాలన్నా తీసేయాలన్నా. అంటే భారత రాజ్యాంగం మనకి ఎట్లనో ఈ దేశానికి
ప్రణాళికమో ఎట్లనో ఆర్బీఐ కూడా అన్ని బ్యాంకులకు దాని సుప్రీం. కాబట్టి ప్రతి బ్యాంకులో ఆ ముందు ఉన్నటువంటి విషయ సూచిక ఉండాలి కదా. అది ఎట్లా ఏర్పడ్డదని తెలుసుకోవాలి కదా. ఆ తెలుసుకోవడంలో తెలియజేయడంలో ఈ ప్రభుత్వాలు ఆర్బీఐ విఫలమైంది కాబట్టే దాన్ని మేము ఈ ఉద్యమాన్ని మేము చేపడుతున్నాం. ఈరోజు కూడా ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యులు గారు అతనితోని మేమందరం కలిసి ఈరోజు ఒక దానికి 89 సంవత్సరాల వేడుకలు ఆర్బీఐ ఏ విధంగా ఉన్నదో ఆ ముందు విషయ సూచిక దాన్నే మేము ఓ పోస్టర్గా తీసి ఈరోజు ఆవిష్కరించడం కూడా జరిగింది. మొత్తానికి ఇది వారి డిమాండ్. ఖచ్చితంగా ఏదైతే కరెన్సీ నోట్ల పైన ఖచ్చితంగా అంబేద్కర్ ముద్రణ వేయాలి, లేదంటే మాత్రం దేశవ్యాప్తంగా మేము ఉద్యమాలు నిర్మిస్తాం. దాంతోపాటు జ్ఞాన యుద్ధంగా ప్రతి ఒక్కరికి ఆర్బీఐ చరిత్ర ఏంటి, అదేవిధంగా అంబేద్కర్ని కరెన్సీ నోట్లపైన ఎందుకు ముద్రించాలంటూ కూడా ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తూ ఇక దేశవ్యాప్తంగా ఉద్యమాలు కూడా నిర్మిస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు.